కన్నప్ప సినిమా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. ఫస్ట్ డే కలెక్షన్స్ లో కింగ్ గా నిలిచింది అని చెప్పేసి మూవీ టీం వాళ్ళే అఫీషియల్ గా ఒక పోస్టర్ మాత్రం రిలీజ్ చేశారు. సో మరి ఇది చూసిన తర్వాత ఇది నిజమేనా అంటూ చాలా మంది దీని గురించి సెర్చ్ చేస్తున్నారు. మరి ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి, ఎందుకోసం అని ఇండస్ట్రీ హిట్ అంటున్నారు? సో ఈ కన్నప్ప చిత్రం కలెక్షన్స్ కానీ దీని రివ్యూలు కానీ అఫీషియల్గా పెట్టే వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడి నుంచి కూడా ఎటువంటి బాక్స్ ఆఫీస్ సైట్స్ నుంచి కూడా వీళ్ళని అయితే బయటికి తీసుకురాలేదన్నమాట. ఎందుకంటే మరి వాళ్ళకి వార్నింగ్ వెళ్ళిందో అమౌంట్ వెళ్ళిందో తెలియదు. కానీ సో చాలామంది కూడా దీనిపైన రివ్యూ ఇవ్వడానికి జంకారని చెప్పొచ్చు. దీనిపైన కలెక్షన్లు పెడుతుంటే వాళ్ళ అకౌంట్లు కూడా పోతున్నాయని చెప్తున్నారు. సో మరి అక్కడ ఏదో విష్ణు గారి టీం చాలా గట్టిగా వర్క్ చేస్తున్నారు ఈ సినిమాని ఆ నెగిటివ్ ప్రాపగండాలో పోనివ్వకుండా. సో ఈ సినిమా విష్ణు గారి టీం తరపు నుంచే ఇండస్ట్రీ హిట్ అని చెప్పి ఆ కన్నప్ప మూవీ అఫీషియల్ పేజ్ నుంచి వచ్చిందనమాట మార్నింగే. సో మరి ఫస్ట్ రోజుగా ఇండస్ట్రీ హిట్ ఎట్లా అవుతుంది? సో మినిమం 10 రోజులు 20 రోజులు పడుతుంది కదా ఒక సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వాలంటే అని అందరూ క్వశ్చన్ చేస్తున్నారు. సో ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీ హిట్ అంటే ప్రీవియస్ ఫిలిమ్స్ ఏది హైయెస్ట్ ఉందో దాన్ని ఇప్పుడు రీజనల్గా తెలుగులో అనుకుందాం సంక్రాంతికి వస్తున్నాం ఉంది. సో దాన్ని కొట్టిందా అంటే అట్లా ఆ కలెక్షన్స్ అంత వచ్చాయంటే అది ఒక రోజులో అయ్యే పని కాదు. సో పుష్ప 2ని కానీ బాహుబలి 2ని కానీ కొట్టిందా అంటే అది కూడా ఒక రోజులో అయ్యే పని కాదు. ఏదైనా మినిమం 2 వారాలు ఈజీగా పడుతుంది. సో మరి అదేం లేకుండా ఇండస్ట్రీ హిట్లని ఎట్లా వేసుకుంటారు అని చెప్పి దానిపైన అయితే అందరూ మండిపడుతున్నారు అనమాట. సో మరి దానికి విష్ణు గారు అయితే మరి ఏమైనా ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో తెలియదు. కానీ సో నిన్న వచ్చిన బుక్ మై షో ఆ డిస్ట్రిక్ట్ యాప్లో అనాలిసిస్ని బట్టి ఏపీ తెలంగాణలో 9 కోట్ల వరకు ఈ సినిమా వసూలు చేసిందని తెలుస్తుంది. సో మరి ఆఫ్లైన్ టికెట్లు కానీ వేరే ఇతర రాష్ట్రాల టికెట్లు కానీ ఓవర్సీస్ టికెట్లు కానీ అన్నీ కలుపుకుంటే ఖచ్చితంగా ఈ సినిమా 40 కోట్ల పైనే వసూలు చేసింది. సో ఇంతలో దాదాపు ఎంత వచ్చినా కానీ 90% ప్రభాస్ గారి అకౌంట్లోకి వెళ్తుందనమాట. సో ఆయన ఉన్నాడని చెప్పే జనం ఆసక్తి చూపించారు ఈ సినిమా పైన. లేదంటే విష్ణు గారు గత సినిమాలు చూసుకుంటే 10 కోట్ల లోపు కూడా రికవరీ చేసింది లేదనమాట. సో మరి విష్ణు గారి సినిమాకి అంత ఎలా వస్తాయని కూడా అందరూ ఆశ్చర్యపోవచ్చు. కేవలం ప్రభాస్ గారి మ్యాజిక్ వర్కౌట్ అయింది. సో ఆయన బాగా చూపించడం, ఫ్యాన్స్ అందరూ కూడా 20 నిమిషాలు ప్రభాస్ గారిని చూసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. సో కరెక్ట్గా నిన్నటికి ఒక సంవత్సరం అవుతుంది కల్కి సినిమా వచ్చి. మరి సంవత్సరం లోపు ఇంకో సినిమాని తీసుకురాగలిగారు ఫ్యాన్స్ ముందు కంటే అది ఒక నిజంగా గొప్ప మన ఇదనుకోవాలి. అంటే ఏ హీరో వల్ల ఈరోజు కాట్లా ప్రతి ఒక్కరికి ఒక సినిమా తీయాలంటే 2-3 ఏళ్ళు పడుతుంది. సో ప్రభాస్ గారు మాత్రం ఆయన లెంత్ ఎంత ఉన్నా కానీ ఆ స్ట్రీక్ కంటిన్యూ చేస్తూ సంవత్సరంలో కనీసం ఒక సినిమా వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటున్నారు. సో మరి ఎగ్జాక్ట్గా ఒక సంవత్సరానికి దింపారు. సో ఆ హైప్ అట్లా ఉందన్నమాట ప్రభాస్ గారిని చూడాలని జనాల్లో. సో నార్మల్ ఆడియన్స్ కూడా ఎప్పుడు విష్ణు సినిమాకి థియేటర్కి వెళ్ళని ఒక ఆడియన్ కూడా ఈరోజు విష్ణు సినిమాకి థియేటర్కి వచ్చాడంటే అది ప్రభాస్ గారి మహిమ అనుకోవచ్చు. సో మరి విష్ణు గారిని ఎట్లయితే సినిమాలో దీని నుంచి భక్తి పరవశంగా మారుస్తాడో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ని కూడా ప్రభాస్ గారు అదే విధంగా మార్చారని చెప్పొచ్చు. సో ఖచ్చితంగా విష్ణు గారిది కూడా చాలా బాగా ఆయన పార్ట్ ఆయన బాగా రాసుకున్నారు. ఆయన చేసిన యాక్టింగ్ అంతా బాగుంది. బట్ వచ్చే కలెక్షన్ అంతా రేపటి నుంచో మరి ఎల్లుండి నుంచో వచ్చే కలెక్షన్స్ విష్ణు గారి ఖాతాలో వేసుకోవచ్చు. ఫస్ట్ 3 రోజులు మాత్రం ప్రభాస్ గారికి వాళ్ళ ఫ్యాన్సే చూస్తారు కాబట్టి సో ఆయనకి వేసేద్దాం ఒక 90%. సో విష్ణు గారిది కూడా యాక్టింగ్ అంతా బాగుంది. చాలా అంటే ఆయన ఇప్పుడు దాకా మనం ఇంతకుముందు చూసిన సినిమాలతో పోలిస్తే చాలా బెటర్ యాక్టింగ్ చూపించారని చెప్పొచ్చు. సో మరి ఆయనకి ఇంకా ముందు నెక్స్ట్ సినిమాలకి ఇదే రేంజ్ కొనసాగితే బాగుండని అందరూ కోరుకుంటున్నారు. సో మరి ఆయన కొద్దిగా యాటిట్యూడ్ అవన్నీ తగ్గించి అందరు హీరోలాగా డౌన్ టు ఎర్త్ మాట్లాడితే కనుక ఖచ్చితంగా మళ్ళీ తెలుగు ప్రజలు ఆయన్ని కూడా మనసులో పెట్టుకుంటారు. సో చూద్దాం ఆయన నెక్స్ట్ కెరీర్ ఎలా ఉండబోతుందని.